అంటే టైం చూసుకుని లేచిపోతున్నాం. అదే రూమ్ లో చిన్న పని ఉండొచ్చు, నువ్వు పడుకో. పడుకోవాలా? ఏమేడు వచ్చే టిఫిన్ పెట్టు. మా నల్లేనా? వెళ్ళి టిఫిన్ తినరా. డాడీ నన్ను బై మిస్టేక్ నీకు కొడుకు పుట్టాడా? ఏం మాట్లాడుతున్నావురా? అంటే టిఫిన్ పెట్టమంటున్నావు కదా. నీకేరా? ఓహో నాకేనా? వరం అబ్బా బస్ ఆపరా. బస్సు ఆపేసాడేంటి? బస్సు వెనక్కి వస్తుంది ఏంటి? ఎక్కువ బాబు. అదేంటి అబ్బాయిలు బస్సు ఆపమంటే బస్సు ఆపరు కదా, అమ్మాయిల కోసం ఆపుతారు కదా. కాలేజీకి టైం అయిపోతుంది, తొందరగా ఎక్కువ. అంటే పెళ్ళికి ముందు అడగడం కరెక్ట్ కాదు, కానీ ఎప్పటి నుంచో నీకు ముద్దు పెట్టాలనుకుంటున్నా. ఏంట్రా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? ఏం లేదు మావయ్య, చిన్న పని ఉంది. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు మావయ్య. సరే నాకు పని ఉంది, నేను వెళ్తాను. ఓకే. ఒరే ఎప్పుడు మీ చుట్టాలు నువ్వు ఏం చేస్తున్నావు, మీ పెళ్లి గురించి ఎప్పుడు అడుగుతారు కదా. అదే నాకు అర్థం కావట్లేదు. ఇదిగో మనం బ్రేకప్ చేసుకుందాం. నేను పోషించలేను. నేను పోషించుకుంటాను. నాకు వంట రాదు. నేను ఉండి పెడతాను. నాకు ఏది రాదు. నువ్వు నా లైఫ్ లో ఉంచాలు. అసలు ఏం జరుగుతుందిరా? ఏంటో టెన్షన్ పడుతున్నావు? అదే డాడీ, అబ్బాయి లైఫ్ లో ఉండేదే కదా డాడీ. నెక్స్ట్ లైఫ్ లో ఏం చేయాలి, సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్స్ ఇవన్నీ నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఏంట్రా? ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, బట్ ఐ నో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఐ విల్ సీ. సబ్స్క్రైబ్ చేస్తే మీ ఫ్యూచర్ పైన వచ్చి ముద్దు పెట్టేస్తుంది.